వేదం చెప్పిన యజ్ఞ పురుషుడు ఆయనే. బైబిల్లోనే దిక్కులేని తీసుకొచ్చి వేదంలో చూపిస్తారంట ఈ సన్నాసులు. నలుగురు ఋత్విజులు అంటారు. హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ. అశ్వమా, మేము నిన్ను వధించుట నీకు మరణము కాదు, యేసుని చితగొట్టడం కూడా ఈ యజ్ఞంతో సమానం. ఈ రెండు సరిపోలుతున్నాయంటే చేచిక అశ్వమ, లేపిన కాళ్లతో ఈ అశ్వమహిషి యోని యందు నీ లింగమును ఉంచి మీ యేసుని ఎవరితో సంభోగం చేయించారు? నాకు యేసుకు సరిపోతుంది, కానీ వేదంలో ఉన్న ఈ యజ్ఞానికి యేసుని చితగొట్టడానికి సరిపోదు. కాలు మొక్కే వాళ్ళకి మొక్కమంటావు నువ్వు. వాళ్ళందరూ కలిసి ఎవరికి మొక్కుతున్నారో ఆయన్ని మేము పట్టుకున్నాం, మేము ఆయనకు మొక్కుతామని మేము అంటున్నాం. ఎవరిని మొక్కుతున్నారు అనేది చూద్దాం. ఒకసారి నల్లట పుస్తకంలోకి వెళ్తే, నా అంతటి నేనే మాట్లాడలేదు, ఇంతకుముందు ఏమన్నాడు, నా అంతటి నేను ఏమీ చేయలేను అన్నాడు. అంటే ఇక్కడ ఒక బొమ్మరిల్లు ఫాదర్ యేసుని పంపించాడు. ఆఫీస్కి పంపిస్తారు, నేను వెళ్తా. అక్కడికి వెళ్ళే లోపు మీరే ఆ పనిని ఫినిష్ చేసేస్తారు. నవ్వుతున్నారు నన్ను చూసి అక్కడ ఆఫీస్లో. పితాహమస్య జగతో మాతా ధాత పితామహః అమస్సోమా జ్యోతిర్గమయ సాంప్రదాయిని సుప్పిని సుత పూసని. యోహాను సువార్త 14:6 యేసు సమాధానం ఇస్తున్నాడు. ఓ యాజ్ఞవల్క్య. దానికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నాడు, ఓ యేసు, ఒక మతాన్ని బలవంతంగా రుద్దటానికి ఏర్పరచబడిందా? బంగారం సినిమాలో విలన్ డైలాగ్ ఉంటుంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ బ్రాండ్ ఏంటో చెప్పండి అయ్యా అని. అసలు ఏం తాగితే వాళ్ళకి అంత ఎక్కిందో అడుగు. యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము. పీసు అను శబ్దములకు పీసు మిఠాయి అని అర్థం. మన తర్వాత వచ్చే వాళ్ళకు కూడా యేసు రక్తమే ఆధారం. నేను క్రైస్తవాన్ని వదిలేయడానికి ఇదే కారణం. నా లైఫ్ ఏ మలుపు తీసుకున్నా మొత్తం తెలుసు నీకు. పాడు రా ప్రకాష్, వెచ్చగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ సిలువలు పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్కళ్ళ సిలువలు చిన్నగా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావురా? ఇంతకు సిలువ అంటే తెలుసు కదా. మళ్ళీ సిలువ అంటే అదేందో అనుకునేరయ్యో. అడవిలో సైతం ఆయన సిలువ ప్రకటింపబడాలి. వాడి సెల్లు అంత నచ్చిందా? క్రైస్తవులందరినీ నరకంలో వేసే బాధ్యత ఎవరిది? యేసుదే అంట. ఖురాన్లో చెప్తున్నారు. పదిహేడవ మంత్రంలో ఉంది చూడండి, అది జూమ్ చేయనా. పూర్వం అగ్ని ఏ పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్ని భూమికి అధిపతి అయినాడు. ఉందా లేదా? ఉందరా, దానికి నీ మీనింగ్ అని చెప్పు. అధిపతి అయ్యాడంటే యజ్ఞమై తిరిగి లేచాడనా కాదా? అందరు నోరు తెరిచి చెప్పండి. సరే, ఇప్పుడు ఒక 50% లేచిపోయింది. పరమాత్మ అని చెప్పడానికి లేదు. యేసు కర్మకాండలో ఉన్నటువంటి ఒక దేవత అని చెప్తున్నారు. సరే, ఇక్కడ హిందుత్వంలో ఉన్నటువంటి ఏదైతే వీడు చెప్పాడో అక్కడికి వెళ్ళి మనం పరిశీలన చేద్దాం. శుక్ల యజుర్వేదంలో 23వ అధ్యాయం. పూర్వము అగ్నియే పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్నియే భూమికి అధిపతి అయినాడు. అసలు ఈ సందర్భంలో ఎవరితో మాట్లాడుతున్నారు అది తెలుసుకోవాలి మనం ముందు. ఒక యజ్ఞాన్ని నిర్వహించడానికి నలుగురు ఋత్విజులు అంటారు. హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ. ఈ హోత అనే ఋత్విజుడు ఏం చేస్తాడు? ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాల ద్వారా దేవతల్ని ఆవాహన చేస్తాడు. ఉద్గాత సామవేదంలో ఉన్నటువంటి మంత్రాలని గానం చేస్తాడు, ఆ దేవతల్ని స్తుతిస్తాడు. అధ్వర్యుడు యజుర్వేదం ఆధారంగా యాగశాల ఎంత నిర్మాణం ఉండాలి, ఏ సమిధల్ని అర్పణ చేయాలి, ఇలాంటి కార్యనిర్వాహకుడు అని అంటారు. ఈ బాధ్యత అంతా కూడా ఎవరు చూస్తారు? ఈ అధ్వర్యుడు అనే ఋత్విజుడు చూస్తాడు. ఇక బ్రహ్మ, ఈ బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి ఋత్విజుడు ఈ యజ్ఞంలో ఎక్కడైనా దోషం జరుగుతుందా, ఎక్కడైనా లోపం ఉందా అనే విషయాల్ని గమనిస్తూ, ఒకవేళ ఎక్కడైనా దోషాలు కనపడితే వాటికి ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంటాడు అక్కడ. కాబట్టి ఇక్కడ ఈ నలుగురు ఋత్విజుల యొక్క పాత్ర హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ. ఈ ఋత్విజులు ఏదైతే ఈ యజ్ఞంలో అర్పించడానికి, హోమం చేయడానికి ఒక పశువుని ఎంపిక చేస్తారో ఆ అశ్వాన్ని ఉద్దేశించి ఈ ఋత్విజులు మాట్లాడుతున్నారు. అది ఈ సందర్భం. ఏం చెప్తున్నారు పైన చూడండి, 13వ మంత్రం నుంచి చూద్దాం. అశ్వమా, వాయువు నిన్ను పచనము నుండి రక్షించునుగాత, ధూమగ్రీవాగ్ని నిన్ను మేకల నుండి రక్షించునుగాత.
మర్రి సోమపాత్రలతోనూ బూరుగు వృక్షవృద్ధితోనూ నిన్ను రక్షింతుడుగాత. రథమును లాగునది 4 కాళ్లతో సాగును, చంద్రుడు మమ్ము రక్షించునుగాత. నమో అగ్నియే, అగ్నికి నమస్సు. అంటే అక్కడ ఆ అశ్వాన్ని ఆ యజ్ఞంలో సమర్పిస్తున్నారు కదా, దానికి వీడ్కోలు వచనాలు చెప్తున్నారు. మరి ఆ అశ్వానికి అది అర్థమవుతుందా అంటే అంత శక్తి ఉంది వాళ్ళకి. ఆ కాలంలో వాళ్ళకి అంత శక్తి ఉంది కాబట్టే అలాంటి యజ్ఞాలు చేశారు. కలియుగంలో అలాంటి యజ్ఞాలు ఎందుకు నిషేధించారు అంటే, ఏదైతే ఇప్పుడు యజ్ఞంలో హవిస్సుగా ఆ పశువుని అశ్వాన్ని అర్పిస్తున్నారో, ఆ అశ్వం తర్వాత దేవయాన మార్గంలో ప్రవేశించి దేవతగా మారుతుంది. అలా దేవతగా మార్చేంత శక్తి ఈ కాలంలో, కలికాలంలో ఋత్విజులకు ఉండదు కాబట్టి అలాంటి యజ్ఞాలని ఇప్పుడు నిషేధించడం జరిగింది. కానీ ఆ కాలంలో వాళ్ళు అశ్వంతో మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత 15వ మంత్రంలో, అశ్వమేధాశ్వమా నీవు స్వచ్ఛందముగా శరీరములను ఏర్పరచుకొనుము, స్వచ్ఛందముగా దేవతలను యజింపుము, అభీష్ట పదార్థములను సేవించుము, నీ మహిమ ఇతరులలో కనిపించదు. చివరి క్షణాలు కాబట్టి నీకు ఏ పదార్థాలు ఇష్టమైనవి ఉన్నవో అవన్నీ కూడా సేవించుము, ఇష్టపూర్వకంగా నీవు దేవతలకి హవిస్సుగా మారు. 16వ మంత్రం, అశ్వమా మేము నిన్ను వధించుట నీకు మరణము కాదు. ఎందుకంటే ఆ అశ్వం యొక్క అనుమతి కూడా తీసుకుంటున్నారు వాళ్ళు. బలవంతంగా నిర్బంధంగా ఒక పశువుని లాక్కొచ్చి అక్కడ వధించడం కాదు. సరే, వాళ్ళు చెప్తున్నట్లుగా యేసుని చితగొట్టడం కూడా ఈ యజ్ఞంతో సమానం. ఈ రెండు సరిపోలుతున్నాయంటే ఆ యేసుని సిలివేసినటువంటి రోమా సైనికులు ఎవరన్నా, యూదులు ఎవరన్నా, ఓ యేసు నీకు ఇష్టమైన పదార్థాలన్నీ సేవించుము, మేము నిన్ను వధించడం నీకు మరణకరం కాదు అని ఆయనకి ఏమైనా నచ్చజెప్పే ప్రయత్నం చేశారా, లేకపోతే ఆయన అనుమతి ఏమైనా తీసుకున్నారా? బలవంతంగా లాక్కుపోయి ఈడ్చుకుపోయి శతగొట్టి సిలువేశారు. కానీ ఇక్కడ ఋత్విజులు ఏం చేస్తున్నారు, ఆ అశ్వాన్ని కూడా వాళ్ళు గౌరవపూర్వకంగా సంబోధిస్తూ దానికి అర్థమయ్యే విధంగా ఎందుకు ఇక్కడ ఈ యజ్ఞం చేస్తున్నాము అనేది వివరిస్తూ ఉన్నారు. మేము నిన్ను వధించుట నీకు మరణము కాదు, నష్టము కూడా కాదు. ఇక నీవు దేవయాన మార్గమున దేవతలను చేరుకుందువు. ఈ యజ్ఞంలో నీవు హవిస్సుగా అర్పించబడడం ద్వారా దేవతగా మారతావు. అచట పుణ్యవంతులు ఉందురు, వారు చేరిన చోట సవితా దేవత నిన్ను చేర్చుకొనును. నువ్వు కూడా దేవతాలోకం చేరిపోయి దేవతగా మారిపోతావు. ఇది ఆ సందర్భంలో చెప్పారు. ఇక్కడ పూర్వము అగ్నియే పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్నియే భూమికి అధిపతి అయినాడు. అంటే ఇక్కడ ఈ అగ్నికి అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో తనకి ఆ ఆధిపత్యం కూడా ఈ యజ్ఞం ద్వారానే సంక్రమించింది. పూర్వం ఒకానొక యుగంలో అలాంటి పశువుని ఇక్కడ హవిస్సుగా సమర్పించడం ద్వారానే ఆ అగ్నికి అధిష్టాన దేవతగా ఆధిపత్యం వచ్చింది. అగ్నియే భూమికి అధిపతి అయినాడు అని ఆ అశ్వానికి అర్థమయ్యేలా చెప్తున్నారు అక్కడ. అశ్వమా యజ్ఞమును వధించబడిన నీదే ఈ పృథ్వీ అగును, నీకు కూడా ఆధిపత్యం వస్తుంది. పంచభూతాల్లో ఏదో ఒక శక్తి మీద నీకు ఆధిపత్యం వస్తుంది, నీవే ఈ పృథ్వీని జయించగలవు. ప్రోక్షణీ జలమును త్రాగము, ప్రోక్షణీ జలమును గుర్రపు నోటికి అందించవలెను. తర్వాత అదే అశ్వానికి చెప్తున్నారు, వాయువు పశువై ఉండెను, దేవతలు వాయు పశువుతోనే యజ్ఞము చేసినారు, వాయువు అంతరిక్షమును జయించినాడు. అంటే ఈ దేవతలుగా మారేటటువంటి అవకాశం కానీ లేకపోతే ఆధిపత్యం కానీ దేవత్వం ఎలా వస్తుంది? 2 మార్గాల్లో వస్తుంది. ఒకటి పుణ్యకర్మలను ఆచరించడం ద్వారా, పైన చెప్పాడు కదా అక్కడ పుణ్యవంతులు ఉంటారు అని చెప్పి, పుణ్యకర్మలను ఆచరించడం ద్వారా మనం కూడా దేవతలుగా మారవచ్చు. మనకు అందుకే భగవద్గీత చెప్తారు కదా, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, అంటే మన పుణ్యకర్మలు క్షీణించేదాకా మనం కూడా దేవతలుగానే ఉంటాము. అలాగే ఇలాంటి విశిష్టమైనటువంటి యజ్ఞాలలో హవిస్సులా అర్పించబడటం ద్వారా దేవత్వం సిద్ధిస్తుంది. ఇది కూడా ఒక మార్గం ఉంది అని ఇక్కడ ఆ అశ్వంతో ఋత్విజులు చెప్తూ ఉన్నారు. 18వ మంత్రం చూడండి, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ. పత్నులు పరస్పరము అనుకొనుచున్నారు. ఎవరి పత్నులు? ఈ అశ్వాన్ని ఇక్కడ వధిస్తున్నారు కదా అశ్వరాజాన్ని, ఆ అశ్వరాజం యొక్క పత్నులు ఏమనుకుంటున్నారంట, అంబిక, అంబాలికలారా, ఏ పురుషుడును మమ్ము త్వరగా అశ్వము వద్దకు చేర్చకున్నాడు. నేను ఆలస్యమైనందున ఈ దుష్ట అశ్వము కాంపీల దేశపు సుభద్రికయను దానిని పెట్టుకొని పడుకున్నది. అంటే ఆ అశ్వరాజానికి పత్నులు ఉంటాయి కదా, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట, మనం రావడం లేట్ అవ్వడం వల్ల అక్కడ వేరొక అశ్వంతో తను కులుగుతూ ఉంది, సంథింగ్ అలాంటిది. ఆ తర్వాత 19వ మంత్రం చూడండి, వశురూప అశ్వమా నీవే మా పతివి, గర్భమును కలిగించు నీ తేజమును గుంజి నా యోని యందుంచుకొనుచున్నాను. నీవు గర్భము కలిగించు నీ తేజమును నా యోని యందుంచుము. అంటే ఇక్కడ ఇంకొక క్రతువు కూడా ఏముంటుంది, ఈ అశ్వరాజ్యాన్ని బలిస్తున్నారు కదా, యజ్ఞం చేస్తున్నారు కదా, ఆ యజ్ఞానికి ముందే ఆ అశ్వానికి వారసత్వం కూడా ఉండాలి.
దాని ద్వారా సంతాన ప్రాప్తిని కలిగించాలి. ఆ పత్నులని అశ్వరాజ్యం వద్దకు తీసుకొచ్చారు. అశ్వం యొక్క పత్నులు ఏం చెప్తున్నాయి? మాకు సంతాన ప్రాప్తి కలిగించము అని. అశ్వమా రమ్ము, మేము నీవు మన 4 కాళ్లను చూచుదుము. అధ్వర్యు అనుచున్నాడు. అశ్వమహర్షి, ఇది స్వర్గతుల్యమగు యజ్ఞభూమి, దుప్పటి కప్పుకొనుము. అశ్వశిస్నముపస్తే కురితే, అశ్వశిస్నమును యోనియందుంచుకొనును. నేను రేతము ధరించుదానను, నాలో రేతమును చేర్చుము. యజమాని అశ్వముతో అనుచున్నాడు. 21వ మంత్రం. సేచిక అశ్వమ, లేపిన కాళ్లతో ఈ అశ్వమహిషి యోనియందు నీ లింగమును ఉంచి వెనుకకు ముందుకు కదిలించము. అది ఏ స్త్రీలకు జీవన భోజనము లగును. అంటే ఈ 2 అశ్వాల యొక్క సంభోగం గురించి అక్కడ వివరించి. ఎందుకంటే ఆ అశ్వాన్ని యజ్ఞం చేసే ముందు సంతాన ప్రాప్తి కూడా అక్కడ తప్పనిసరిగా చేయటం అనేది ఒక క్రతువులో భాగం. మరి ఇక్కడ ఈ పశువుని యజ్ఞంలో హవిస్సుగా వినియోగిస్తున్నటువంటి ఆ పశువుని యేసుతో కంపేర్ చేశారు కాబట్టి, యేసుని చితగ్గొట్టింది యజ్ఞం అంటున్నారు కాబట్టి, మరి వేదంలో ప్రతిపాదించినట్లుగా మీ యేసుని ఎవరితో సంభోగం చేయించారు అంటే ఆ యజ్ఞానికి ముందు మీ వాడిని ఎవరితో సంభోగం చేయించారు, ఎవరి ద్వారా సంతాన ప్రాప్తి కలిగింది, ఇది కూడా చెప్పాలి కదా. మీరు మొత్తం అన్నీ పాయింట్ ఇది సరిపోతుంది, ఇది ఇక్కడ సరిపోతుంది, ఇక్కడ చెప్పాలి కదా. ఏదో ఒక చిన్న మొక్క పట్టుకొచ్చి అసలు ఆ మొక్క కూడా కాదు అది. ఇక్కడ యజ్ఞం జరిగేది, అక్కడ శతగొట్టడం. యజ్ఞం శతగొట్టడం ఒకటే ఎలా అయింది? ఇంకా దానికన్నా బెటర్గా కంపారిజన్ చేయాలంటే నాకు యేసుకు సరిపోతాయి కొన్ని. యేసు ఏమంటాడు? స్వజనులే నన్ను నమ్మడం లేదు, నన్ను అపహాస్యం చేస్తున్నారు, నన్ను తిడుతున్నారు అని అంటాడు కదా. ఇప్పుడు నేను కూడా క్రైస్తవ కుటుంబంలోనే పుట్టా కదా. మీ క్రైస్తవులే నన్ను అపహాస్యం చేయుచున్నారు, నన్ను అవహేళన చేయుచున్నారు. కాబట్టి యేసు ఆ రోజు చెప్పింది నా గురించే, నాకు యేసుకు సరిపోతుంది. కానీ వేదంలో ఉన్న ఈ యజ్ఞానికి యేసుని చితగొట్టడానికి సరిపోదు, దానికంటే ఇదే బెటర్. అంటే బైబిల్లో చెప్పబడినటువంటి ఆ యేసుని నేనే, నా గురించి సూచనప్రాయంగా బైబిల్లో చెప్పబడింది. మీరందరూ కూడా నన్ను ఆశ్రయించాలి, నా ద్వారా మీరు రక్షణ పొందాలి. ఇదే బైబిల్ చెప్తుంది, అదే నల్లటి పుస్తకం చెప్తుంది. నమ్మి విశ్వసించిన వాడు రక్షించబడునుగాక. ఇప్పుడు నేను ఈ ప్రశ్న చేశాను కాబట్టి ఇంకా దీనికి కూడా కొత్తగా తయారు చేయడానికి ఆ యేసును కూడా అప్పుడు సంతాన ప్రాప్తి కోసం అక్కడ ఎవరో ఆవిడ ఉంది కదా, మరి డావిన్సీ కోడ్లో చెప్పారు కదా పిల్లలు పుట్టారని చెప్పి, కాబట్టి అప్పుడు వినియోగించారు ఆవిడ్ని, అది కూడా జరిగింది అని చెప్పినా చెప్తారు వీళ్ళు దరిద్రులు. మంచిదే, చెప్పండి. నువ్వేమంటావు? కాలు మొక్కే వాళ్ళకి మొక్కమంటావు నువ్వు. మేమేమంటాం? వాళ్ళందరూ కలిసి ఎవరికి మొక్కుతున్నారో ఆయన్ని మేము పట్టుకున్నాం, మేము ఆయనకు మొక్కుతామని మేము అంటున్నాం. మంచి పాయింటే. ఇప్పుడు ఎవరు ఎవరిని మొక్కుతున్నారు అనేది చూద్దాం. ఒకసారి నల్లటి పుస్తకంలోకి వెళ్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. యేసు ఏం చెప్తున్నాడంటే, నా అంతటి నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. అంటే యేసుని పంపించిన వాడు ఒక ఆయన ఉన్నాడు పైన, ఆయన ఏది చెప్తే అదే చేస్తాడు. యేసు జస్ట్ నిమిత్త మాత్రుడు, నా అంతటి నేను ఏమీ చేయలేను అని యేసే చెప్పాడు కదా. నువ్వేమన్నా సాధారణరాజుగా ఏమీ చేయలేనివాడిని, ఏమీ శాతగాని వాడిని నువ్వు మొక్కమంటున్నావు. అది తప్పు అంటున్నాం మేము. ఏమీ శాతగానాడు, ఏమీ చేయలేని పాపం ఈయనెందుకు మనం మొక్కాలి? సర్వలోక మహేశ్వరం అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు కదా, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి. కాబట్టి సర్వలోక మహేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మనం మొక్కుదాం. ఏమీ శాతగాని యేసుని ఎందుకు మొక్కాలి? అదే ప్రశ్నలు అడుగుతున్నారు సన్నాసి. అలాగే యోహాను సువార్తలోనే 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయంలో 49వ వచనం. ఏలయనగా నా అంతటి నేనే మాట్లాడలేదు. ఇంతకుముందు ఏమన్నాడు? నా అంతటి నేను ఏమీ చేయలేను అన్నాడు. అంటే ఏ కర్మ చేయాలి, ఎలాంటి పని చేయాలి అనేది ఆయన చేతుల్లో లేదు. ఇక్కడ ఏం మాట్లాడాలో కూడా ఆయన చేతుల్లో లేదు. ఏలయనగా నా అంతటి నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక బొమ్మరిల్లు ఫాదర్ యేసుని పంపించాడు. ఆఫీస్కి పంపిస్తారు, నేను వెళ్తా. అక్కడికి వెళ్ళే లోపు మీరే ఆ పనిని ఫినిష్ చేసేస్తారు. నవ్వుతున్నారు నన్ను చూసి అక్కడ ఆఫీస్లో. అక్కడికి వెళ్ళి ఏం చేయాలో కూడా ఆయనే చెప్తాడు, ఏం మాట్లాడాలో కూడా ఆయనే చెప్తాడు. ఆ బొమ్మరిల్లు ఫాదర్ ఎవరైతే ఉన్నారో అంటే సర్వలోక మహేశ్వరం, ఆయన్ని మనం ఆరాధించాలి. ఏమీ శాతగానోడికి మనకెందుకు, వేస్ట్ కదా. అలాగే యోహాను సువార్తలోనే 14వ అధ్యాయం 28వ వచనంలో, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటారు కదా, తండ్రి నాకంటే గొప్పవాడు,
గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించరు. ఇక్కడ అప్పగింతలు చెప్తా ఉంటాను, నేను పోతున్నా అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే నేను పోతున్నానని మీరు బాధపడకండి, నాకంటే గొప్పవాడైన తండ్రి దగ్గరకు నేను వెళ్తున్నాను అంటే ఒక బొమ్మరిల్లు ఫాదరు ఎవరైతే పరమ తండ్రి ఉన్నాడో అక్కడికి నేను నాకంటే గొప్పవాడు ఆయన అని చెప్తున్నాడు. అదే మనం భగవద్గీతలోకి వెళ్తే 9వ అధ్యాయం 17వ శ్లోకంలో పితాహమస్య జగతో మాతా దాత పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవ చ. ఈ సమస్త జగత్తుకి దాతను అనగా ధరించువాడను, అట్లే కర్మఫలములు ఇచ్చువాడను, నేనే తల్లిని తండ్రిని తాతను పితామహుణ్ణి కూడా నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏసేమంటున్నాడు, నాకంటే గొప్పవాడైన తండ్రి ఒకడు ఉన్నాడు, ఆయన నన్ను పంపించాడు. ఆ తండ్రి ఎవరు కనపడుతున్నారు మనకి? భగవద్గీతలోకి వెళ్తే సర్వలోక మహేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ జగత్తు మొత్తానికి ఏసుకే కాదు, జగత్తు మొత్తానికి ఆయనే తల్లి తండ్రి పితామహుడు తాత కూడా ఆయనే. ఆ సర్వలోక మహేశ్వరుణ్ణి మనం పూజిద్దాం. ఏమీ శాతగానుడు మనకెందురా హల్వరాజుగా? వేదము చెప్పిన అసలు పరమాత్మ ఆయనే, వేదం చెప్పిన యజ్ఞ పురుషుడు ఆయనే, బ్రాహ్మణాలు ఎలుగెత్తి ఘోషించింది ఆయనను గూర్చే, దేవతలందరూ 33,33,33,333 మంది అందరూ కట్టకట్టుకొని మొక్కుతుంది ఆయనకే. మింగం మెతుకులేదు కానీ మేసాలకు సంపెంగిను అంటారు కదా, గంజి తాగేవాడికి మేసాలకు పెట్టేవాడు ఒకడని చెప్పి ఇలాంటి సామెతలు ఉంటాయి. అసలు ఆయన బైబిల్లోనే దిక్కులేదు, బైబిల్లోనే శాతగానాడు ఆయన. ఇప్పుడు ఇందులో బైబిల్లో 2 భాగాలు ఉంటాయి కదా, పాత నిబంధన కొత్త నిబంధన అని చెప్పి వీళ్ళు రాసుకున్నారు రెండింటిని కలిపి. ఈ పాత నిబంధన అని చెప్పి వీళ్ళు ఏదైతే పిలుస్తున్నారో అది యూదుల బైబిల్, దాన్ని వాళ్ళు పాత అనరు, వాళ్ళకి ఇప్పటికీ అదే బైబిల్. అసలు ఆ బైబిల్లోనే యేసు పేరు లేదు, యేసుకు దిక్కు లేదు. అక్కడ బైబిల్లోనే దిక్కు లేని తీసుకొచ్చి వేదంలో చూపిస్తారంట ఈ సన్నాసులు. సరే, ఉన్న ఆ కొద్ది భాగంలో నూతన నిబంధనలో కూడా ఏమి శాతగానోళ్ళలాగా ఉన్నాడు ఆయన. పాపం అమాయకుడు, ఏడుస్తాడు, పారిపోతాడు, భయపడతాడు, గుడ్డలు వచ్చపోసుకుంటాడు. బలహీనుడిని పట్టుకొచ్చి, ఏమీ తెలియని ఏమీ శాతగాని అమాయకుడిని పట్టుకొచ్చి వేదాల్లో పరమాత్మ అంట. అందరూ చదవండి, వేదాన్ని చదవండి, బైబిల్ తర్వాత చదువుదురు, ముందు వేదం చదవండి, బ్రాహ్మణాలు చదవండి, ఉపనిషత్తులు చదవండి. ఆనాడు మహనీయులకు ఉన్న చిత్తశుద్ధి ఈనాడు మనుషులకు లేదు. మత మౌఢ్యంతో నిండిపోయి, గుడ్డితనంతో నిండిపోయి, మూర్ఖత్వంతో ఎగబడటమే తప్ప బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహాముని ప్రార్థించినట్టు ప్రార్థించే మనసు ఈనాడు ఎవరికి లేదు. బైబిల్లో ఉన్న యేసు ప్రార్థించినట్లుగా ఆయన మోకాళ్ళుని కిందపడి దొర్లుతూ ఏడుస్తూ పరమాత్మని, ఓ తండ్రి నీకు సాధ్యమైతే నాకు సహాయం చేయి అని యేసు ప్రార్థించినట్లుగా ఆ మనసు మీకు ఉందంటారా సాతాన్ రాజుగా? అసతో మా సద్గమయ తమస్సో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. అసలు ఈయన్ని చూడంగానే నాకు అదే గుర్తొస్తుంది. ప్రార్థించాడు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు అనే ముని ప్రార్థించాడు యేసు బైబిల్లో మోకాళ్ళూని కిందపడి సాగిలపడి, నా తండ్రి. ఆయన రాత్రిపూట కొండకి పోయి దేవుని ప్రార్థించుట ఎందుకు గడిపాను. యేసుని చూసి నేర్చుకోండి రా, పరమాత్మ అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించడం నేర్చుకోండి. ఆనాడు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు అడిగినటువంటి ఆ విజ్ఞాపనకి యోహాను సువార్త 14:6 యేసు సమాధానం ఇస్తున్నాడు. ఓ యాజ్ఞవల్క్య, ఓ యాజ్ఞవల్క్య నల్లట పుస్తకంలో యేసు చెప్పాడంట. అసతోమా సద్గమయ అన్నావు కదా, అసత్యములో ఉన్నాను సత్యమునకు నడిపించని, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, మృత్యోర్మా అమృతం గమయ అన్నావు కదా. నిన్ను మృతస్థితి నుంచి అమృతత్వానికి, నిత్య జీవానికి చేర్చడానికి ఇదిగో నా ప్రాణమిచ్చి తిరిగి లేచిన వాడిని నేనే. యేసు బైబిల్లో నల్లట పుస్తకంలో ప్రార్థించాడు కదా, ఓ తండ్రి నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖములో మునిగి ఉన్నది. దానికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నాడు, ఓ యేసు నీవు దుఃఖంలో మునిగి ఉన్నానని చెప్తున్నావు కదా, అసలు ఈ దుఃఖం ఎందుకు కలుగుతుంది అనేది ఆయన చెప్తూ, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే షూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే. విషయాలపై ఎక్కువగా మనసు పెట్టడం వల్ల ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి వల్ల కోరిక, కామం అనేది ఏర్పడుతుంది. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో
బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఆ కోరిక నెరవేరకపోతే క్రోధం వస్తుంది, క్రోధం వల్ల మోహం కలుగుతుంది, మోహం వల్ల స్మృతి భ్రంశం వల్ల బుద్ధినాశనం అవుతుంది, బుద్ధినాశనం వల్ల మనిషి పతనం అవుతాడు. కాబట్టి బైబిల్లో యేసు ఎందువల్ల దుఃఖంలో మునిగిపోయాడు దానికి సమాధానంగా మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నాడు. ఓ యేసు, నీవు ఇశ్రాయేలీలకి రాజుని కావాలి అని ఒక విషయం పట్ల ఆసక్తిని పెంచుకున్నావు. అది క్రమంగా నీకు ఒక బలమైన కోరికలా మారింది. ఆ కోరిక నెరవేరకపోవడం వల్ల నీకు క్రోధం వచ్చింది, ఆ క్రోధం వల్ల మోహం కలిగింది, మోహం వల్ల స్మృతి భ్రంశం కలిగింది, దానివల్ల బుద్ధి నాశనం జరిగింది, చివరికి ఈ విధంగా పతనమయ్యావు అని చెప్పి యేసుకి శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చెప్పాడు. దోలు జరిగిందారా సతనరాజుగా? యాంటీ కన్వర్షన్ బిల్లును లైన్లోకి తీసుకొచ్చి యేసు ప్రభుని ప్రజలను నమ్ముకోకుండా అడ్డగించడానికి ఒక భయంకరమైనటువంటి కుట్ర జరుగుతుంది భారతదేశంలో. ఇది నియంతృత్వం కాదా? ఇది బానిసత్వం కాదా? ఇది స్వేచ్ఛగా భారతదేశంలో మనిషి బ్రతకడానికి ఏర్పరచబడిందా? ఒక మతాన్ని బలవంతంగా రుద్దటానికి ఏర్పరచబడిందా? బంగారం సినిమాలో విలన్ డైలాగ్ ఉంటుంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? అసలు నిర్బంధం పెట్టి బలవంతం పెట్టి నన్ను పూజించకపోతే సంపుతా అనేవాడు ఎక్కడున్నాడు? నీకు అర్థం కావాలి కదా. నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ సహోదరుడు కానీ, నీ కౌగిట భార్య కానీ వేరొక దేవతను పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అవశ్యము వారిని చంపవలెను. ఇప్పుడు మత మార్పిడి నిరోధక బిల్లు చట్టం తీసుకొస్తేనే పాపం అని నువ్వు అంటే, ఈ మత మార్పిడి నిరోధక చట్టం కూడా ఎందుకు వస్తుంది? నిస్సహాయులని ప్రలోభపెట్టి ఆశాభయాలకి గురి చేసి మత మార్పిడులు చేస్తున్నారు. అలాంటి అమాయకుల్ని కాపాడటానికి ప్రలోభపెట్టి మత మార్పిడులు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డుకోవడానికి మత మార్పిడి నిరోధక చట్టం. అంటే నువ్వు చెప్తున్నావు అనమాట, నేను అమాయకుల్ని ప్రలోభపెట్టి మత మార్పిడి చేస్తాను, మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పి. కానీ మన నల్లట పుస్తకంలో ఎవరూ ప్రలోభ పెట్టలా, వాళ్ళంతటికి వాళ్ళే స్వచ్ఛందంగా వేరొక దేవతలను పూజిద్దాం మనం అని అనుకున్నారు. అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళని చంపాలి. మరి నీ భాషలో నీ కవి హృదయంతో దీనికి భాష్యం చెప్పరా సాధారణ రాజుగా? అమాయకులను కాపాడటానికి మత మార్పిడి నిరోధక చట్టం తీసుకొస్తే నియంతృత్వం దుర్మార్గం అయితే, ఎలాంటి ప్రలోభాలు లేకుండా వేరొక దేవతల్ని పూజిస్తేనే చంపేసాను ఆ డాష్ గాడిని, వాడిని ఏమంటారు? ఆ సైకో గాడిని ఏమంటారు? చెప్పారా? చెప్పు సన్నాసి నాయలా. నీకు దమ్ముంటే నీ మత విశ్వాసంలో ఉన్న శక్తి ఏంటో సమాజానికి చూపించు. అది నువ్వు ఎవరిని బైబిల్ దేవుడిని అడగాలి. నీకు దమ్ముంటే నువ్వు ఎంత గొప్పవాడో చెప్పుకోరా. నన్ను కాకుండా వేరొకరిని పూజిస్తే చంపేస్తానంటావేంటి సన్నాసి అని నువ్వు అడగాలి. అప్పుడు నువ్వు న్యాయవంతుడివి. అందులో ఉన్న రక్షణ మార్గం ఏదో సమాజానికి చూపించు. ప్రజలు ఆటోమేటిక్గా ఆ విశ్వాసంలోకి వస్తారు. అది బైబిల్ దేవుడు చెప్పాలి. నువ్వు గట్టి పెట్టాలి. నువ్వు ఎంత మహిమాన్వితుడో, నువ్వు ఎంత గొప్పవాడువో, నువ్వు ఎంత ప్రేమమయో నువ్వు చూపించుకో. అప్పుడు ఆటోమేటిక్గా ప్రజల దగ్గరికి వస్తారు. బలవంతం పెట్టి, నిర్బంధం పెట్టి, పేక మీద కత్తి పెట్టి నన్ను పూజించాల్సిందే, లేకపోతే సంపుతా అంటావేంట్రా అని నువ్వు బైబిల్ దేవుడిని అడగాలి. అది రాసి ఆ తాగుబోతున్నారు, రాసి ఉన్నారు కదా, ఆ తాగుబోతులను అడగాలి నువ్వు. ఏం తాగి రాశారా మీరు ఇదని? మాకు కూడా ఇవ్వండి బాబా బ్రాండ్, అసలు మాకు ఎక్కట్లేదని చెప్పు. ఎంత ఎక్కితే ఇలా రాశారా మీరు? ఆ బ్రాండ్ ఏంటో చెప్పండి రా బాబు. అల్లు అర్జున్ అంటాడు కదా, ఆ బ్రాండ్ ఏంటో చెప్పండి అయ్యా అని. అసలు ఏం తాగితే వాళ్ళకి అంత ఎక్కిందో అడుగు. యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థము, క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడు అని అర్థము. పీసు అను శబ్దమునకు పీసు మిఠాయి అని అర్థం. ఏం చేద్దాం చెప్పు అయితే? ముమ్మారు ఆయన సిలువ మీద వేసుకొని కింద పడితే ఒక వ్యక్తిని పిలిచి అతను మోయలేకపోతున్నాడు, నువ్వు మోయి అని ఆయన భుజం మీద మోపారు. ఇక్కడ వేదాలతో అయిపోయింది. వేదాల కాన్సెప్ట్ తీసుకున్నాడు, దానికి రేవు పెట్టేశాం కదా. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఇక ఎవరాయన? కురేనీయుడైన సీమోను. కురేనీయుడైన సీమోను అనే వాని మీద మోపితే యేసు ప్రభు వాడిని మోయనీలా. అబద్ధం. ఇది బైబిల్లో లేదు అసలు. యేసు 3 సార్లు కింద పడ్డాడు కదా, పడిన తర్వాత ఆ దారిని పోయేవాడిని పట్టుకొచ్చారు, బలవంతం చేశారు. ఈ సీమోను అనేవాడు నువ్వు మొయ్యరా, ఆయన మొయ్యలేకపోతున్నాడు అని ఆయన బలవంతం పెట్టారని ఉంది. కానీ యేసు నా శిరు నువ్వెందుకు మోస్తున్నావు, నేను మోసుకుంటా అని అలా. ఆయన ఏమనుకున్నాడు ఒరిజినల్గా? అమ్మయ్యా చచ్చానరా బాబు, ఎవడో దొరికాడు అనుకున్నాడు ఆయన. క్రీస్తుకు ముందున్నటువంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళకి యేసు రక్తమే ఆధారం. క్రీస్తు టైంలో ఉండి చనిపోయిన వాళ్ళకి యేసు రక్తమే ఆధారం. క్రీస్తు తర్వాత భవిష్యత్తులో ఉండే మనకు కూడా, మన తర్వాత వచ్చే వాళ్ళకు కూడా యేసు రక్తమే ఆధారం. నేను క్రైస్తవాన్ని వదిలేయడానికి ఇదే కారణం, ప్రధాన కారణం. ఇక్కడి నుంచే నా ఆలోచన మొదలైంది. ఆయన క్రీస్తు కాదు, యేసు. యేసుకి ముందు ఉన్న వాళ్ళకి కూడా, అంటే యేసు పుట్టక ముందు కూడా ప్రపంచం ఉంది, జనాలు ఉన్నారు కదా, పుట్టి చచ్చిపోయారు కదా, వాళ్ళకి కూడా యేసును నమ్మారా లేదా
అనే దాన్ని బట్టి శిక్షేస్తారంట. అసలు యేసు అనేవాడు పుట్టనే లేదు, వాడు ఉండని కూడా తెలియదు. పోనీ ఆ ఇశ్రాయేలీలకి ఏదో ప్రవచనం ఉంది, మీకు మెస్సీ వస్తాడని చెప్పి అనుకుందాం. ఆ సముద్రంలో కాకిరెట్ట అంత ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీలకి తప్ప మిగిలిన ప్రపంచానికి ఏంటి సంబంధం బైబిల్కి? ఎవరి దేవతలు వాళ్ళకు ఉన్నారు కదా, ఎవరి సంస్కృతులు వాళ్ళకు ఉన్నాయి కదా. వాళ్ళు ఇప్పుడు యేసుని నమ్మాలి. అసలు యేసు అనేవాడి గురించి ఏమాత్రం తెలియకుండా, లేకపోతే నరకం సైకో కదా. దేవుడు ఇంత సైకోగా ఉంటాడా అనే దగ్గర నుంచి నాకు ఆలోచన మొదలైంది. సరే, యేసు పుట్టక ముందు ప్రపంచానికి తెలియదు, యేసు పుట్టిన తర్వాత వెంటనే ప్రపంచం అంతా సాటింపు వేసేసారా? ప్రపంచం అంతా ప్రతి మానవుడికి తెలిసిపోయిందా? తెలియదు కదా. ఇప్పుడు మన దేశం లాంటి దేశాలకి వాళ్ళు ఆ శవార్తను మోసుకుంటానికి చాలా టైం పట్టింది. సరే, వాళ్ళు ప్రచారం చేయడానికి కూడా కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. ప్రచారం చేసినంత మాత్రం ఎందుకు నమ్మాలి అసలు? ఏంటి ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు ఆ రోజు యేసుతో పాటు తిరిగిన 12 మందే యేసు తిరిగి లేస్తాడంటే నమ్మలేదు, పారిపోయారు ఆయన వదిలేసి. అన్ని మహిమలు చూసిన ఆయన శిష్యులే నమ్మలేదు. ఎక్కడో వేరే దేశాల్లో, వేరే సంస్కృతుల్లో, వేరే మతాల్లో పుట్టి హాయిగా వాళ్ళ ఆచారాలు ఏదో వాళ్ళు పాటించుకుంటూ ఉంటే మధ్యలో ఎవడో వచ్చి మీకోసం మావాడు ఏలాడాడు, మావాడిని నమ్మండి అంటే ఎందుకు షిఫ్ట్ అవుతారు అసలు? అంటే వీళ్ళకి రీచ్ అవ్వడానికి 100 సంవత్సరాలు పట్టింది. రీచ్ అయినా కూడా ఒక రీజన్ లేదు అక్కడ. ఇది నమ్మకపోతే నేను నరకం లేసి కాలుస్తా. దేవుడు ఎంత సైకోగా ఉంటాడా? ఇక్కడ నుండి నా ఆలోచన మొదలైంది. ఇది దేవుడు పెట్టింది, తాగుబోతోళ్ళు రాసుకున్నారు. ఇది ఈ పాత నిబంధనలోనేమో ఆయన వేసేయాలి, నన్ను కాక వేరే వాడిని పూజిస్తే చంపేయాలని చెప్పారు. కొత్త నిబంధనలోనేమో నరకంలో వేసి కాల్చాలని చెప్పారు. అంటే మొత్తం అందరూ సైకోగాళ్ళే, వాళ్ళని మించిన సైకోగాళ్ళు వీళ్ళు. నేనే కాదు, నాకంటే ముందు ఉన్నటువంటి భక్తుల్లో చాలామంది వేదములో ఉన్నటువంటి విషయాలను గుర్తుపట్టి యేసు దగ్గరికి వచ్చారు. అబ్బా, ఇప్పుడు ఈడేం చెప్తున్నాడు? వేదాల్లో ఉన్నటువంటి ఈ విషయాలను చూసి అరే యేసుకు సరిపోతుంది అని వచ్చాడంట. కానీ వీడి సాక్ష్యాలు చూస్తే మనం చాలాసార్లు కౌంటర్లు ఇచ్చాం కదా. ఒక ఆంటీతో అక్కడ సిగరెట్లు కాలుస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మోగిస్తూ, కుండలు మోగిస్తూ, వాళ్ళ కూతుర్లు ఆవిడ కలిసి భజన చేసేవాడు కదా, మొగుడు వచ్చి తిట్టేవాళ్ళు. ఆ అమ్మాయి ఇవన్నీ మత మార్పిడి చేసింది ఆంటీ. ఇంకొక వెర్షన్లోనేమో వీడు చచ్చిపోదాం అనుకున్నాడు. వీడికి అప్పులు ఎక్కువైపోయి బతకడానికి దారి లేక చచ్చిపోదాం అనుకుని చర్చిలోకి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడేదో వాకింగ్ కనపడిందంట, దాన్ని చూసి మతం మారేనని చెప్పాడు. ఏదో సినిమాలు చూపిస్తారు కదా, బాల గాంధీతో చుప్కే, బాల తెరిసాతో చుప్కే, బాల నెహ్రూతో చుప్కే. ఈ విధంగా ఏ కాలానికి తగినట్లుగా, ఏ ప్రాంతానికి తగినట్లుగా ఆ వేషాలు మారుస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు వేదాల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి వేద సాహిత్యాన్ని చూసి నేను మత మార్పిడి అయ్యానంటాడు. ఇంకొక సందర్భం వస్తే ఇంకొక సందర్భాన్ని బట్టి నేను మత మార్పిడి అయ్యానంటాడు. ఓవరాల్గా వీడు చెప్పేది ఈ గొర్రెలకి 2 పాయింట్లు చెప్తాడు. ఒకటి, నేను బాగా డెవలప్ అయ్యాను కాబట్టి మీరు కూడా యేసుని నమ్ముకోండి అంటాడు. ఈ గొర్రెలకి అది అర్థం కదా. అసలు నువ్వు డెవలప్ అయితే మేము ఎందుకు నమ్ముకోవాలి యేసుని? మేము కూడా డెవలప్ అవ్వాలి కదా అని వాళ్ళకి ఆలోచన రాదు. రెండోది, మీరు నమ్ముకోవడమే కాదు ఇంకొంతమందిని మతం మార్చాలి మీరు. ఇది టార్గెట్ చెప్తాడు వాళ్ళకి. ఈ 2 ఎంతసేపు కూడా వీడి జీవితమే. నేను ఆ రోజుల్లో అంత కష్టపడ్డాను, తర్వాత యేసుని నమ్ముకున్నాక నాకు గుట్ల డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు ఈరోజు ఎంత దర్జాగా ఎంత బిందాస్గా ఉన్నాను, నా జీవితాన్ని చూసి మీరు యేసుని పట్టుకోవాలి, అదే యేసు రక్తాన్ని పట్టుకోవాలి అని అంటాడు. మరి వాళ్ళ జీవితాలు కూడా అలాగే మారాలి కదా. మారిద్ది, ఆగో వెయిట్ చేయి, మారలేదనుకో అలవాటైపోద్ది, కంగారు పడతావేంటి? అది వీడి వెర్షను. మొత్తం ఈ వీడియోలన్నీ చూడండి. నేను బాగుపడ్డాను కాబట్టి యేసు నిజం, మీరు యేసుని నమ్ముకోవడమే కాదు ఇంకొంతమందిని మతం మార్చాలి. ఈ రెండు లేకుండా వాడిది ఒక్క స్పీచ్ కూడా ఉండదు. చూడండి, చూస్తే పైన వేదం అట్టే ఉంటుంది. నేను బైబిల్ చెప్పట్లేదండి, బైబిల్ లేదు నా దగ్గర, నల్లట్ట పుస్తకం లేదండి నా దగ్గర, వేదమే ఉందని వేదం చూపించి సువార్త చెబుతా. మొత్తం నల్లట పుస్తకంలోకి వచ్చాడు వీడు కూడా. అంటే స్టెప్ బై స్టెప్ వచ్చేస్తాడులే. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం. ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే నా జీవితం యేసులో నెరవేరెనుగా. చూసారుగా, ఆ క్రైస్తవ మిషనరీలు నవిలి ఊసేసింది. మొన్నటిదాకా ప్రచారం చేసి అది డూప్లికేట్ అని తెలిసి జనాలు చీకొడుతుంటే, మొహం మీద ఓస్తుంటే, అసహించుకుంటుంటే వాళ్ళు కూడా పక్కన పడేశారు. అంత ఇడిసేసిన వాళ్ళు, అంత తీసేసిన ఆ క్రైస్తవ మిషనరీలే దాన్ని నవిలి ఊసేస్తే అంతకంటే తాడు దిగినోడు వీడు. ఆ క్రైస్తవ మిషనరీల కంటే తాడు దిగినోడు వీడు, అంతకంటే ఇడిసేసినోడు వీడు దాన్ని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ చెప్తున్నాడు వీడు. నా లైఫ్ ఏ మలుపు తీసుకున్నా మొత్తం తెలుసు నీకు. ఈ ఉయ్యారం చూడండి, ఇంకోసారి ప్లే చేస్తామండి. నా లైఫ్ ఏ మలుపు తీసుకున్నా మొత్తం తెలుసు నీకు. చిప్పాడు ఊరి ఎక్కడి నుంచి తగలడారా మీరు? ఆ
ఆ రోహిల్లా గడు ఒకటి తగలడ్డాడు అక్కడ. ఇక్కడ చూస్తే నువ్వు మాకేంట్రా ఈ దరిద్రం, నాకేంట్రా ఈ కర్మ, చిచ్చి. ఏమైంది ప్రకాష్? ఏంట్రా అది? ఇదా, నేను పడుకునేటప్పుడు నా ఒంటి మీద దుప్పటి తప్ప ఇంకేమున్నా నాకు చెట్ట చిరాకు బాబా. రా ప్రకాష్, వెచ్చగా ఉంటుంది. అంటే నువ్వు ఆ టైపా? ఛీ, పో. నీకు నాకు దోసన కట్ బాబా, పో. అలా దుఃఖపడే ఇతను కొన్ని రోజులు అలా బాధపడ్డ తర్వాత ఒక రాత్రి ఒక కలగన్నాడు. ఆ కల్లో ఒక రోడ్డు కనపడుతుంది. ఆ రోడ్డు మీద చాలా మంది మనుషులు వెళ్తా ఉన్నారు. అందరి భుజాల మీద సిలువలు ఉన్నాయి. అందరూ ఆ సిలువ మోసుకుంటూ ఈడ్చుకుంటూ పోతున్నారు. అయితే అందరి సిలువలు ఒకే రకంగా లేవు. ఒక్కొక్కళ్ళ సిలువలు పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్కళ్ళ సిలువలు చిన్నగా ఉన్నాయి, ఒక్కొక్కటి సైజులో ఉంది. ఇంతకు సిలువ అంటే తెలుసు కదా, సిలువ తెలుసుగా. మళ్ళీ సిలువ అంటే అదేందో అనుకునేరయ్యో. మొత్తం డెట్టి మైండ్ ఇది. ఒక్కొక్కళ్ళ సిలువలు ఒక్కొక్క సైజులో ఉన్నాయి. ఏంటో తెలుసా అంటున్నాడు వీడు. ఊరు, వాడ, పల్లె, అడవిలో సైతం ఆయన సిలువ ప్రకటింపబడాలి. వాడి సెల్లు అంత నచ్చిందా? ఊరు, వాడ, పల్లె, అడవిలో కూడా ప్రకటన. కానీ ముస్లిమ్స్ దగ్గర వద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా భయం కదా నీకు, ఉచ్చబడతాయి కదా. మరి అడవిలో దాకా ఎందుకురా, ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళు. పాపం సువార్త అందరినీ ఆత్మలు నశించిపోతుంది. ఇల్లు అక్కడికి. ఆ రోజు యేసుని చీల్చారు కదా, ఇక సీన్ రిపీట్ అయ్యిద్ది. మాట్లాడితే ప్రవీణ్ పగడాల ప్రస్తావన తీసుకొచ్చి అవసరమైతే నేను కూడా ఆ విధంగా పోతా అంటావు కదా. నీకంత దమ్ము ధైర్యం ఉంటాను, నువ్వు మగోడివి అయితే నువ్వు ఒక అయ్యకి అమ్మకి పుడితే సాతాన్ రాజుగా ముస్లిమ్స్ దగ్గరికి పోయి సువార్త చెప్పి యేసుని నమ్మకపోతే మీరు నరకానికి పోతారు అని ఒక ముస్లిం బస్తీ దగ్గరికి వెళ్ళి అక్కడ మైకులో అరిసి తిరిగిరారు. నువ్వు మీరు యేసుని నమ్మకపోతే నరకానికి పోతారని చెప్పి మైకులో వాళ్ళ ముందు అరిసి నువ్వు తిరిగిరా. భిక్షగాడిని కూడా వదలను. వెళ్ళి వాడిది. ప్రతి ఒక్కరు నోరు తెరవాలి. నువ్వు పనిచేసే స్థలములో, జాబ్ చేసే ప్రదేశంలో, ఊరు, వాడ, నీ ఇరుగు పొరుగు అంతటా అందరికీ నువ్వు సిలువను పరిచయం చేయాలి. అది ఎక్కడొక్కడ పెట్టుకోమని చెప్పాలి. ఆ సిలువను తీసుకెళ్ళి మీరు పెట్టుకోవడమే కాదు అందరికీ పెట్టాలి. అది మరి అందరు తయారుగా ఉన్నారు, తెరుసు కూర్చున్నారు. రా ఇల్లు ఎవరికి ఎక్కడ పెడతారో వాళ్ళే చెప్తారు. అప్పుడు యేసు సిలువ వ్యర్థం కాదు. చెప్పాక 2 పాయింట్లు. ఒకటి, ఈడు బాగుపడ్డాడు కాబట్టి గొర్రెలందరూ యేసుని నమ్ముకోవాలి. తర్వాత ఆ వైరస్ అందరికీ ఎక్కించాలి. ఇదే పరిశుద్ధ తండ్రి, ఈరోజు నువ్వు దర్శించి మమ్మల్ని సంధించిన విధానం కొరకు స్తోత్రం. ఇది చూడండి, ఇక్కడ చూడండి. వీడికి మొత్తం 4 ఏసీలు ఉన్నాయి చూడండి. కూలర్లు కానీ ఏసీలు కానీ మొత్తం 4 పక్కన 4 పెట్టుకున్నాడు వీడు. క్రైస్తవ మతం అంటేనే ఇలాంటి చిల్లరన డాష్ గాళ్ళు అందరూ కలిసి ఒక ట్రైనింగ్ తీసుకుని బోధకులు అయ్యే వ్యవస్థే క్రైస్తవ మతం. ఇక చివరిగా కొసమెరుపు ఏంటంటే ఈ సాతాన్ రాజు గారు కానీ ఇలాంటి చిల్లరన బోగ్గాళ్ళు అందరూ కలిసి వేద సాహిత్యంలో పీసై ఉన్నాడు, ఏసై ఉన్నాడు అని చెప్పి ఎంత కష్టపడే బదులు అసలు ఖురాన్లో డైరెక్ట్గా ఉన్నాడు యేసు. ఖురాన్లో ఏమంటున్నాడు యేసు? నేను అల్లాకి దాసుడని. అల్లా వచ్చి అడుగుతాడు యేసుని, ఏంట్రా యేసు నువ్వు దేవుడిని అని చెప్పుకున్నావా? ఏంటి నీ పేరు మీద మతం పెట్టారేంటి వీళ్ళు? నిన్ను మీ అమ్మనే పూజించమని చెప్పే వాళ్ళకే అంటే, ఓ ప్రభు నా గురించి నీకు తెలియదా? నేను ఎంత పిరికోడును, నా మనసులో ఉన్నాయి కూడా నీకు అర్థమైపోతాయి కదా. నేను ఆ విధంగా చెప్పి అంత ధైర్యం చేస్తానా? నేను నిన్నే పూజించమని చెప్పాను, కానీ ఈ నా గొర్రెల డాషగాళ్ళు ఈరోజు నన్ను నీ ముందు దోషిగా నిలబెట్టారు. కాబట్టి వీళ్ళందరినీ ముందు నరకంలో వేయాలి అని మిమ్మల్ని నరకంలో వేసే బాధ్యతని యేసే తీసుకుంటాడు. అసలు క్రైస్తవులందరినీ నరకంలో వేసే బాధ్యత ఎవరిది? యేసుదే అంట. ఖురాన్లో చెప్తున్నారు, ఆయనే సాక్ష్యం చెప్తాడు. అలాగే వీళ్ళందరూ దొంగనా కొడుకులే, నేను చెప్పలేదు ఇలాగా, వీళ్ళందరినీ వేసేద్దాం అని ఖురాన్లో యేసేం చెప్తున్నావు అది చెప్పుకోరా. బైబిల్లో యేసేం చెప్తున్నా నీ శాతగానే ఉండి నా వల్ల ఏమీ కాదు ఓ తండ్రి అని కింద సాగిలిపడి వచ్చి ఆ యేసు గురించి చెప్పుకోరా. వేదాల్లో ఉన్న పరమాత్మ దాకా నీకు ఎందుకురా బోషిడి. కాబట్టి హిందూ సాహిత్యాన్ని టచ్ చేస్తే షాక్ సాలిడ్గా ఉంటుంది. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.